జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఉర్దూ మామూలుగా అనంతపూర్ తెలుగు క్రియేటర్స్ అంటే ఇట్ హ్యాస్ టు బి తెలుగు. అందరు తెలుగులో చూస్తాం మనం. ఇంకెందుకు పక్కన భాష అని అనుకుంటారు ఈజీగా. మరి ఉర్దూని ఎందుకు ప్రిఫర్ చేశారు? నేను యాక్చువల్గా అదే అనుకున్నా. స్టార్టింగ్ లో తెలుగు ఛానలే ఓపెన్ చేసిన. తన్వీర్ మామ అని, ఏరా మామ అంటాం కదా, ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మామ అని పెట్టేసి స్టార్ట్ చేసిన. ఈయన ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఒక 4-5 వీడియోస్ కూడా తీసినాం. అంటే ట్రోల్ టైప్ అంటే నేను వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ గెటప్ నేను వేసుకొని అదే కంటెంట్ ని మందు మీద అట్లా ఐడియాస్ ఇస్తాండే. వర్కౌట్ అవ్వలేదు, రీచ్ అంతగా పోలేదని చెప్పేసి మళ్ళీ ఈయన ఒక ఐడియా ఇచ్చా అనమాట. మా తెలుగు ఛానల్ ఎట్లా ఉంది, ఉర్దూ ఛానల్ చేస్తే బాగుంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎట్లా చేస్తున్నామో లోకల్లో ఉర్దూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అదే స్లాంగ్ని నీ వీడియోస్లో పెట్టు, సేమ్ కంటెంట్ షూట్ చేద్దాము, రెండు కాన్సెప్ట్స్ ఎందుకు, నువ్వు ఒక తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తే 2 కాన్సెప్ట్స్ ఆలోచించాలా, నువ్వు ఉర్దూలో స్టార్ట్ చేసినావు అనుకో ఇదే కాన్సెప్ట్ ఉర్దూలో షూట్ చేయొచ్చు, సేమ్ కంటెంట్ వేయచ్చు అని చెప్పేసి చెప్తే నాకేదో తేడా కొట్టింది. ఎవరు చూస్తారప్ప మన రాయలసీమలో ఉర్దూ ఛానల్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి. కానీ రీచ్ అయితే బాగా వచ్చింది. బయట పోతే తన్వీర్ మామ అని చెప్తే గుర్తుపడతారు. నేను స్టార్టింగ్లో 9 years బ్యాక్ అట్లా నా ఇది గోల్ ఏముండే అంటే నేను ఇట్లా చెయ్యి ఎత్తితే 4 అన్న నాకు గుర్తుపట్టల్లా అనే ఇది ఉండే అనమాట. నాది లవ్ మ్యారేజ్. నేను నా వైఫ్ కి కూడా చెప్పుకుంటా అంటే ఇట్లా నా ఇది ఇట్లా ఉండాలా అని చెప్పేసి అప్పట్లో చెప్తా అంటే అలీ వల్ల అది సాధ్యమైంది. చాలు, పేమెంట్ చేసేయండి మీరు ఫోన్ పే తర్వాత. ఈయన బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టే. ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే మా నాన్న యాక్చువల్గా మా ఫాదర్ కూడా నాకు టోటల్ ఈ ఫీల్డ్ అంటే టోటల్ ఆపోజిట్. ఓకే, నీకు ఈయన చాలా సార్లు నాన్నకి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన, తన్వీర్ లో ఒక యాక్టింగ్ స్కిల్ చూసినాను, నేను ప్రతి కంటెంట్ నేనే రాస్తా, నేనే షూట్ చేస్తా, నేనే ఎడిట్ చేస్తా, సో అంతా నేనే చేసుకునేటప్పుడు ఒక మంచి యాక్టర్ కావాలి నాతో పాటు కో యాక్టర్. సో తన్వీర్ లో ఉంది అంకుల్, మీరు తన్వీర్ నా చేతిలో పెట్టేయండి, నేను 4 years లో తన్వీర్ కి ఒక లెవెల్ కి తీసుకొస్తా అని చెప్పి అడిగాను. బాహుబలిలో శివగామి లాగా చేతిలో పెట్టండి, పెంచుకుంటా నేను. వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు. లేదు, నాకు ఉండేది ఒకటే కొడుకు, నేను ఎక్కడో హైదరాబాద్ పిలుచుకోపోతా, అది ఇది అంటే ఎట్లా పంపిస్తా నేను, అది ఇది. జాబ్ చేసే కూడా నాన్నకి ఇది లేదు, ఆస్తి ఉంది, వాడు మమ్మల్ని చూసుకుంటా ఉంటే చాలు మా ముందర. బాగా గారాబం ఎక్కువ చేసి బాగా ఇష్టం మీరంటే, అంతేనా అని చెప్తాండే. ఇంకా నాన్నకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మకి అయితే నాకు లేడీ గెటప్ పడినప్పుడు మా అమ్మ చీర ఇచ్చి మొత్తం మేకప్ కిట్లు అవన్నీ ఇచ్చి వెనకల నుంచి పంపించేస్తాండే అనమాట, నాన్నకి చెప్పుకోకుండా. నాన్న ఎప్పుడు రియలైజ్ అయినాడంటే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా నాన్న అసలు దీనికి ఎగనెస్ట్, ఆల్మోస్ట్ 9 years ఎగనెస్టే. ఎప్పుడో ఒకసారి మీ కొడుకు ఇట్లా చేస్తాడు, మీ కొడుకు బాగుంటాయి వీడియోస్ అని ఎవరన్నా చెప్తే ఇట్లా చెప్పినారు అని చెప్తాండి అనమాట. అంతేగాని ఎక్కువ ఏం లేదు. ఈ మధ్య మీ కొడుకు వీడియోస్ మేము చూస్తాము, అది ఇది ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడము, అది చూసి కూడా నార్మల్ రియాక్షన్ అనమాట. నాకి నాన్న నుంచి ఏ రియాక్షన్ కావాలా అనుకుంటానో అది వచ్చేది కాదు నాన్న నుంచి. మా అమ్మ అయితే ఎక్కడన్నా పోతే కూడా అలీరొద్దం డైరెక్టర్ అప్పా, నా కొడుకు యాక్టర్, ఫోటోలు దిగుతారా అట్లా అంటది మా అమ్మ. నాన్న అయితే టోటల్లీ ఎగ్నెస్ట్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో 31st నైట్ మాకి ఒక ఈవెంట్ కి పిలిచినారనమాట, ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము ఇద్దరం చేసినప్పుడు
నాన్న స్టేజ్ పక్కన కూర్చోండే. అంటే టోటల్ చాలా మంది వచ్చిండ్రు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఎవరికి ఆ రెస్పాన్స్ రాలేదన్నమాట ఆడియన్స్ నుంచి. మేము ఎక్కుతానే ఒక రేంజ్లో అరుపులు, ఒక రేంజ్లో కేకలు వస్తానే నాన్నకి ఆ ఇది తట్టుకోలేక ఫుల్ కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట నాన్నకి. లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు. నా బ్యాడ్ లక్ ఏమంటే 17th నాన్న చనిపోయినాడు అనమాట. అయ్యో, ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. సో కరెక్ట్ గా మీ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. నాన్న చనిపోయే ముందు నా సక్సెస్ చూసి చనిపోయినారు, ప్రౌడ్ గా ఫీల్ అయినారు మొత్తానికి అని ఒక ఉంటది కదా. యు మిస్ హిమ్, యు లైక్ హిమ్ అ లాట్. అంటే బాగా అంటే లేని లోటు కనిపిస్తుంది అనమాట. 17th అంటే మొన్న January 17th. చాలా రీసెంట్. January 1st నాన్న నా ప్రోగ్రామ్ చూసినాడు, January 17th చనిపోయినాడు. బట్ లైఫ్ టైం అచీవ్మెంట్. సక్సెస్ చూసినాడు. మా నాన్న అది కూడా చూడలేదు. మీ నాన్న లేరా? సాడ్లీ. నాన్న ఈయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో ఈయన సక్సెస్ చూసినాడు వీళ్ళ నాన్న. నాకు అదేమి నేను ఇందాక అడగబోతున్నా, అంటే మీ నాన్న 10th క్లాస్ లోనే మీకు కెమెరా అడిగితే చాలా సపోర్టివ్ ఉండే నాన్న. నా సక్సెస్ అయితే చూడలేదు. ఈవెన్ బాగా గొడవ పడేవాళ్ళం. అంటే ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా అంటావు, పో అంతే కదా. డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే, నువ్వేమైనా జాబ్ చేస్తావా, చేయవు కదా, నీకెందుకు, ఓ కెమెరా పట్టుకొని పో తిరుగుతా అంటావు కదా. ఏదైనా నేను కామెడీ వీడియో చేసి చూపించినా చూసేవాడు సీరియస్గా, పో నువ్వు ఎట్లా బతుక్కుంటావు లేరా, అదొకటి చెప్పేవాడు మా నాన్న. సో అది నాన్న అంటే హెల్త్ ఇష్యూనే, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అలా. మా నాన్న తర్వాత ఎవరురా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే మా అమ్మ తర్వాత నా వైఫే చాలా సపోర్ట్ చేసింది. అంటే సడన్ నేను జాబ్ చేసేవాడిని అనమాట, ఫుల్ టైం జాబ్. ఆ జాబ్ ఇది అంటే సేఫ్ సైడ్కి జాబ్ నాకు కంపల్సరీ ఉండేది. ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. వీకెండ్స్లో అనంతపూర్కి పోయి బస్సులో తన్వీర్ నేను వస్తాను, నేను ఒక 4 కంటెంట్స్ రాసుకున్నాను, ఒకే రోజులో షూట్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. జాబ్ చేస్తూ లంచ్ బ్రేక్లో నేను ఎడిట్ చేసేవాడిని. సో అలా 8 months నేను ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అలా రన్ చేసా ఛానల్. దగ్గర 40K 30K 50K అలా పోయేది అనమాట ఛానల్. జాబ్ వదిలేసే పరిస్థితి లేదు. అట్లా 1 year కష్టపడ్డా. తర్వాత నాకు అనిపించింది లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ కన్సిస్టెన్సీ లేదు, అందుకే మేబీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా ఉన్నారు అని చెప్పి నేను నా వైఫ్కి కన్విన్స్ చేసి నేను ఏదైతే జాబ్ చేస్తానో అది ఫ్రీలాన్సర్గా పెట్టేసా. కంప్లీట్ జాబ్ అయితే వదలను, ఫ్రీలాన్సర్గా పెట్టేసుకొని నేను ఫుల్ టైం యూట్యూబ్లో పోవాలనుకుంటానని చెప్తే తను చాలా ఏడ్చింది, ఒప్పుకోలేదు. జాబే సెక్యూర్, యూట్యూబ్ అంతా వద్దు అది అని చాలా ఇగ్నోర్ చేసింది. కానీ తర్వాత తనే సపోర్ట్ చేసింది. తర్వాత అనంతపూర్కి వచ్చి ఏదైతే నేను 1 yearలో కష్టపడినానో అనంతపూర్కి వచ్చి డైరెక్ట్ అక్కడే ఇన్స్టాంట్గా షూట్స్, రెగ్యులర్ షూట్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసేవాడిని, నా వర్క్ ఏందో చేసేసి పెట్టేసేవాడిని, ఇక్కడ షూట్ చేసేవాడిని. జస్ట్ విత్ ఇన్ 4 monthsలో 1 million అచీవ్ చేసినాం. అట్లా ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది ఒకటే. కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కసారిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా. ఒకసారి పూర్తిగా దాన్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకుందాం, అట్లా మనం ఇది చేసుకుందాం అనేది. ఆ దేవుడు రాసిన నాకు అట్లా అలాంటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాడు అనమాట. తను నాకు చాలా బ్యాక్ బోన్గా నిలబడి నేను ఉన్నాను, నేను ఫైనాన్షియల్గా నా ఏదైతే శాలరీ ఉందో నేను చూసుకున్నాను, జాబ్ చేస్తారు. సో అలా చేసుకొని మీ మమ్మీ మీ వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. వావ్. నాకు నా వైఫ్ కూడా ఇప్పటికీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఫుల్ సపోర్ట్. ఇంకానా మీరిద్దరే ఫుల్ మంచిగా ఎర్న్ చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఇట్లా వచ్చేసినాను కదా. సో నాది యాక్చువల్గా నేను కప్పింగ్ థెరపిస్ట్, నా క్లినిక్ ఉండే. మంచి మనీ ఎర్నింగ్ థింగ్ కదా అది. అవును, అది పూర్తిగా తీసేసారు. నేను ఏదైతే అనంతపూర్కి వస్తున్నానో నా జాబ్ ని నేను
ఫ్రీలాన్సర్గా మార్చుకొని వస్తాను అంతే. నేను కూడా నా క్లినిక్ని క్లోజ్ చేస్తా, నేను హోమ్ సర్వీస్ పెట్టుకుంటా, ఫుల్ టైం యూట్యూబ్లో దిగుదాం అని చెప్పి. నేను ఒకసారి నా వైఫ్కి అడిగినా కూడా నా వైఫ్ నువ్వు ఫేమస్ అవ్వడమే నాకు కావాలా, నిన్ను చూసి 10 మంది తన్వీర్ తన్వీర్ అని గుర్తుపడితే అది చూసి నా వైఫ్ ఇది ఏమంటే కోరిక, నువ్వు బిగ్ బాస్ లో కనిపిస్తే అది చూసి చచ్చిపోతా నేను అని చెప్పేసి చెప్తాది అనమాట ప్రతి ఒక్కసారి. లైఫ్ టైం అచీవ్మెంట్ బిగ్ బాస్. నా వైఫ్ కి అదొక కోరిక అనమాట. కామన్ మ్యాన్ కి అప్లై చేయలేదా మరి? ఇంకా మేము అనుకోలే దాని గురించి. సెలబ్రిటీ స్టేటస్ లో పోవాలనుకుంటున్నారులే, అది చెప్పండి. నా వైఫ్ అయితే ఫుల్ సపోర్టివ్ నాకు ఫుల్ ఇది. ఇంకా నా కొడుకు కూడా వాడు 2 years ఇప్పుడు, వానికి పుట్టుకతోనే యాక్టింగ్ వచ్చేసింది. వాడు ఏం చెప్పినా కూడా చేసేస్తున్నాడు. బర్త్ యాక్టర్ అయిపోయాడు. వావ్.